ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. మీరా బాబు, ఎలా వచ్చారు? రాలేదు, తీసుకురాబడ్డాను. హోటల్కి వెళ్తే చెప్పారు బాబు నిద్ర మాత్రలు మింగిందని. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదన్నారు డాక్టర్. ఏదో ఒక రోజు ఆ పిల్ల ఇలాంటి పని చేస్తుందని నాకు అనుమానమే బాబు. అనుమానం? దేనికి? దేనికేమిటి బాబు, రాధమ్మ గురించి మీరు కాశ్మీర్లో విన్నదంతా అబద్ధం. రాధకు పెళ్లి కాలేదు బాబు. మీరు వచ్చిన రోజున రాధను లోపల కట్టేసి పెళ్లి అయినట్టు అబద్ధం చెప్పకపోతే రాధను చంపేస్తామని ముసలాన్ని బెదిరించి అబద్ధం చెప్పించారు. మీరు వెళ్ళిన తరువాత తట్టుకోలేక ముసలాడు చచ్చిపోయాడు. వాళ్ళ బారి నుంచి తప్పించుకుని రాధ పారిపోతూ లోయలో పడిపోయింది, కాలు విరిగింది. ధర్మయ్య, ఆమె భయపడుతుందని చిన్న దెబ్బని చెప్పాను. రేపొచ్చి సిమెంట్ కట్టివేస్తాను. 6 నెలల వరకు ఆమె కదలటానికి వీల్లేదు. కదిలితే కాలు తిరిగి రాదు, జాగ్రత్త. రాధమ్మా, ఏంటి బాబాయ్, దేనికి మందులు? నీకు 2వ నెలటమ్మా. బాబాయ్, ఆయన అడ్రస్ ఎలాగైనా తెలుసుకుని ఆయన ఇక్కడికి వచ్చేటట్టు ప్రయత్నించి. తరువాత కాలు నయమైంది, బిడ్డను కంది. కానీ రాధ అప్పట్లో మీ గురించి చెప్పే స్థితిలో లేదు బాబు. నాకు మీరెక్కడుంటారో తెలియదు. అయినా మేమిద్దరం ఈ పసిగుట్టును పట్టుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈ లోపుగా మేము వచ్చిన పని కాస్త అయిపోయింది. సార్, ఆమెకు స్పృహ వచ్చింది, మీరొచ్చి చూడొచ్చు, రండి. బాబు, నేను ఇక్కడే ఉంటాను బాబు, మీరు వెళ్ళి మాట్లాడండి. రాధ, నీకు అన్యాయం జరిగిందనేగా ఇంత పని చేశావు. లేదండి. మరి ఎందుకు చచ్చిపోవాలనుకున్నా? బ్రతికేం చేయాలి? బ్రతకూడదనుకోవడానికి కారణం నాకు పెళ్ళైపోయిందనేగా. నీకు పెళ్ళవడానికి కారణం నాకు పెళ్ళైందని తెలియడమేగా. అది అబద్ధం నాకు తెలియదు రాధ. తెలుసుంటే మీరు పెళ్లి చేసుకోరని నాకు తెలుసండి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. ఇది అడుగుతారని దీనికి బదులు చెప్పలేనని చచ్చిపోదాం అనుకున్నానండి. అవునండి, మీరు నన్ను కావాలనుకున్నారు, నేను మిమ్మల్ని కావాలనుకున్నాను. మన ఇద్దరి పెళ్లి మీ వాళ్ళు కావాలనుకున్నారు, మా వాళ్ళు కావాలనుకున్నారు. కానీ కాలేదు. ఎందుకు కాలేదు? ఎవరి కారణంగా కాలేదు? దురదృష్టమేగా. ఆ దురదృష్టానికి నువ్వు బలి కావడానికి వీల్లేదు. ఈ విషయం ప్రీతో చెప్పేస్తాను, ప్రియను ఒప్పిస్తాను. ఒక మొక్కను పాతటం కోసం మరో మొక్కను నరికేయడం తప్పండి. కాదు రాధ, పడవలో ఒకరున్నారు కదా అని నీళ్ళలో మునిగి కొట్టుకుపోయే వాళ్ళని చూసి వదిలేయడం న్యాయం అంటావా? ఇది న్యాయం, ఇది అన్యాయం అనేది కాదండి. ఆడదాని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసో తెలియకో నా జీవితంలో అయిపోయాయి. కానీ ఆమె జీవితంలో ఇప్పుడే అడుగుపెట్టింది. కాళ్ళు పెట్టి పెట్టగానే జీవితం ఎంత భయంకరమైందని తెలిస్తే ఆమె తట్టుకోలేదండి. ఏ పరిస్థితుల్లోనైనా ఆమె జీవితానికి అన్యాయం జరిగినా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం కలిగినా దానికి కారణం నేనే అవుతాను. అది తెలిసిన మరుక్షణం నేనుండను. రాధా, అవునండి,
నేను ఇప్పుడు వచ్చింది నీ కోసం. తట్టుకోలేకపోయాను, తొందరపడ్డాను. కానీ ఇప్పుడు తట్టుకోగలండి. బిడ్డను చూసుకుంటూ, బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ, నీలో నన్ను చూసుకుంటూ, భార్యగా నాకు కానీ తండ్రిగా ఆ బిడ్డకు కానీ మీరేం చేయొద్దు, చేయడానికి ప్రయత్నించద్దు. నేను నా బిడ్డ బ్రతకడానికి మాత్రం ఓ దారి చూపించండి చాలు. రాధ రాధ అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోపోవచ్చు, కానీ మనస్సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉండి బిడ్డ ఉండి ఇటు నీకు నిజాన్ని దాచి అటు ప్రియకు అన్యాయం చేస్తూ బ్రతకమంటావా? సాటి ఆడదాని జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నావే తప్ప ఒక మగవాడు ఇద్దరి జీవితాలతో చెలగాటం అడ్డం ఎంత అన్యాయమో ఆలోచించావా? నిజమే, కానీ మీరు తెలిసి చేయలేదుగా. తెలిసిన తర్వాత అయినా చెప్పాలిగా. చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెబితే ఏమవుతుందో ఆలోచించారా? ఇంత వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత నాకిప్పుడు వేరే భార్య బిడ్డ ఉన్నారు, నీతో నేను కాపురం చేయను అంటే ఏ ఆడిదైనా బ్రతికుంటుందనుకుంటున్నారా? మీరిద్దరూ సుఖంగా బ్రతికుండడం కావాలా? నేనున్నానని తెలిసి ఆవిడికి అన్యాయం జరుగుతుందని నేను, ఎవరో ఒకడు పోవడం కావాలా? చెప్పండి. హలో, నేను ప్రియని మాట్లాడుతున్నాను. మన జరగలేదుగా? ఏం లేదే, మా బావ ఫ్రెండ్కి సీరియస్గా ఉంది, అందుకని నేను బెంగళూరుకి వెళ్ళారు. పాపం చాలా బాధపడ్డారే, అందుకని ఈరోజు ముహూర్తం పెట్టారు. ఎవరు పిలవటం లేదు, నేను మా బావ అంతే. రేపు ఫోన్ చేసి చెప్తానులే, ఉంటాను. ఏం పవాలను? ఏం లేదు ప్రియా, నన్నెంతో కావాలని కోరి కోరి పెళ్లి చేసుకున్నావు. అయితే కోరి పెళ్లి చేసుకున్న నిన్ను నేను సుఖపెట్టలేకపోతున్నాను. చచ్చా, అవే మాటలు బావా. ముహూర్తం దాటిపోవడానికి, నీ ఫ్రెండ్ ఒంట్లో బాగోపోవడానికి నువ్వేం చేస్తావు? ప్రియా, ఆ ఫ్రెండ్ ఈ ఉదయమే చనిపోయాడు. అందుకే నా మనసేం బాగాలేదు. అదేం బావా, మనసు బాగుంటేనేగా ఏ ముద్దు ముచ్చటైనా. ఏం పర్వాలేదు, నా గురించి నువ్వేం బాధపడదు. భర్త కష్టం వచ్చినప్పుడు భార్య, భార్య కష్టం వచ్చినప్పుడు భర్త చూసుకోవాలి అని ఆంటీ చెప్పింది. ఇదేగా అర్థం చేసుకోవడం అంటే? నేను బాగా అర్థం చేసుకున్నాను. ఇంకేం చెప్పద్దు, ఓకే? అమ్మగారు, అమ్మగారండి. ఎక్కడివి? ఎవరు పంపించారు? నేనే రాధా. ఎందుకండి ఇవన్నీ? అదేమిటి రాధా, అది నా బాధ్యత. త్వరగా ఇవన్నీ తీసుకెళ్ళి లోపల పెట్టు. నేను మీకు బరువు కాకూడదండి. భార్య బిడ్డ భర్తకు బరువులు అవుతారు రాధా. చూడు అమ్మని చూడు.